ఇదైతే వేర్ హౌస్. ఇక్కడ సర్వీస్ ఉంటే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏమైనా ఉంటే స్టాక్ పాయింట్ లాగా ఉంటుంది. సో మన స్టోర్కి అయితే రావచ్చు. దిల్షుక్ నగర్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది. మన కేపీహెచ్బిలో మన స్టోర్ ఉన్నది. అట్లా ఏపీ తెలంగాణలో 15 స్టోర్స్ ఉన్నాయి. సో మనకి ఈ రకంగా సర్వీస్ ఉంది కాబట్టి మనకి ఏంటంటే గూగుల్లో మనకి ఎవ్వరికీ లేనటువంటి రివ్యూస్ ఉన్నాయి. 6800+ రివ్యూస్ ఉన్నాయి. టైం కూడా ఇప్పుడు మనకు మీరు చూసుకోవచ్చు 12:30 నైట్. సర్వీసెస్కి మనకి అంటే సర్వీస్కి డెడికేటెడ్ నెంబర్, ఈ నెంబర్ 9347145456 ఈ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఏంటంటే మీకు ఈ సర్వీస్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇదే నెంబర్కి కాల్ వస్తుందండి. ఇప్పుడు మనకు ఒక 2000 నంబర్స్ అనేది మన దగ్గర ఎప్పుడు స్టాక్లో ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటేనే మన ఇంకా ఆ స్టోర్లో కాకుండా మీకు ఇక్కడ వేర్ హౌస్లోనే స్టాక్ మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత స్టాక్ ఉంది కదా ఆ రూమ్లో కానీ ఇక్కడ కానీ. హలో అండి, వెల్కమ్ టు యువర్ కంప్యూటర్స్. నేను మీ జీవన్ రెడ్డి. సో ఈ వీడియో అయితే మనకి చివరి వరకు చూడండి. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా, ఎందుకంటే మన వేర్ హౌస్ సంబంధించినటువంటి వీడియో అండ్ నెక్స్ట్ మనకి స్టాక్ అప్డేట్ ఏమేమి వచ్చింది అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో అలాగే మన బ్రాంచ్ ఓపెనింగ్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడైతే మనకి వేర్ హౌస్లు ఉన్నామండి. సో చాలా రోజుల నుంచి మనం అయితే ఆ వేర్ హౌస్లో వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ కాకపోతే ఇప్పటికే ఇంకా మనకు ఈ జనాలందరూ ఏడ్చి వస్తున్నారు, ఇదంతా మనం ఇంకా ఎందుకు ఎక్స్పోజ్ కావడం అన్నట్టుగా మనం వీడియో అయితే చేయలేదు. కాకపోతే అంటే మన కేపబిలిటీ ఏంటి, ఇప్పుడు మనం ఏ రకంగా మనకు ల్యాప్టాప్స్ వస్తాయి అనేది తెలియాల్సినటువంటి అవసరం మన సబ్స్క్రైబర్స్కి ఉంది, మన ఫాలోవర్స్కి ఉంది. అందుకనే ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఎట్ ప్రెజెంట్ అయితే మన వేర్ హౌస్లో ఉన్నాం బ్రదర్. సో మనకు వేర్ హౌస్ కూడా మనకి దూరం కాదండి. మనకు దిల్షుక్ నగర్ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో మనకి దానికి ఎంత జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదంతా మనకు స్టాక్ అండి. ఫస్ట్ వచ్చినప్పుడు ఈ రకంగా ఇట్లా ఈ స్టాక్ అంతా వస్తూ ఉంటుంది. ఇదంతా స్టాక్ ఉంది ఇప్పుడు మనకు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి యాపిల్ రూమ్లో ఇది మనకి కంప్లీట్ ఇది ఇక్కడ యాపిల్ ల్యాప్టాప్స్ ఉన్నాయండి. ఇది లో ఎండ్ ల్యాప్టాప్ స్టాకు మనకి. ఇది యాపిల్ ల్యాప్టాప్స్ ఇవన్నీ మనకి ఏంటంటే ఫస్ట్ ఇక్కడంతా క్యూసీ అయిపోయిన తర్వాత మనం సేల్ చేయడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా అరైవ్ అయిన స్టాక్ అండి. మనకి హెచ్పి ఎలైట్బుక్ 840 G6 కానీ, మనకి డెల్ లాటిట్యూడ్ 5400, మనకి 5480, అట్లనే మనకి 640 G5, లెనోవోలో థింక్ప్యాడ్లో T460S ఇవన్నీ కూడా స్టాక్ వచ్చింది. అన్నీ కూడా ఏంటంటే మేము కంప్లీట్గా ఆల్రెడీ క్యూసీ అయిపోయిన తర్వాత కూడా మనం ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాం. మనకి ఏమన్నా బ్యాటరీ ఏమన్నా బల్జ్ ఉందా, ఏమన్నా ప్రాబ్లం ఉందా, అవన్నీ చూసుకొని మనం సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లం వచ్చే రేషియో అనేది మీకు 0.1%, 99.9% అయితే మనకి ప్రాబ్లం అయితే ఏం రాదు. సో అంతా క్యూసీ చేసిన తర్వాతనే మనం చేస్తాం. టైం కూడా ఇప్పుడు మనకు మీరు చూసుకోవచ్చు 12:30 నైట్. మీకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం కోసం మనం ఇంకా నైట్ 12:30, 1, 2 ఇది మాది రెగ్యులర్ టైమింగ్స్ అండి. ఈ టైం అంతా అవుతూ ఉంటుంది. అట్లనే మనకి ఇక్కడనే ఇప్పుడు సర్వీస్ కూడా మనకి సపరేట్ సెక్షన్ అండి. ఇప్పుడు సర్వీస్ సంబంధించింది కూడా ఏంటంటే అన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఇక్కడ సిద్ధంగా ఉంటాయి. సో మనకి నెక్స్ట్ చూసుకుంటే సర్వీస్ రూమ్. ఏ రాజా ఇంకా పడుకోలేను, ఏమైనా పెండింగ్లు ఉన్నాయా? సర్వీస్ ఒకటే ఉంది, అదొకటి డెలివరీ ఉంది. ఓకే, పెండింగ్ ఏం లేదు. ఓకే ఓకే, నాకు ఈ టైం దాకా పడుకుంటా చెక్ చేసిద్దామని చెప్పి. పెండింగ్లు ఉన్నాయా? పెండింగ్ ఏం లేవన్నా. ఒకటే అయిపోయింది. ఇట్లా సర్వీస్ కూడా మనకి సర్వీస్ బుక్ ఉంటుంది కంప్లీట్. ఎవ్రీడే మనకి వచ్చినటువంటి ఎవరెవరు వచ్చిర్రు, వాళ్ళ పేరేంటి, మనకి ఏ ఇష్యూతో వచ్చిర్రు సర్వీస్ గురించి అని చెప్పేసి ఎవ్రీడే. ఇప్పుడు మనకి ఇప్పటివరకు ఏంటంటే దగ్గర ఒక 40,000+ ల్యాప్టాప్స్ మనం సేల్ చేయడం జరిగింది. మనకు వచ్చే ఇప్పుడు వంటి ప్రాబ్లం ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూసుకుంటే 16 వీళ్ళంతా కూడా ఏంటంటే మనకు డైరెక్ట్ ఏమంటారు బయటి కస్టమర్స్, అంటే మన దగ్గర ల్యాప్టాప్ తీసుకున్న వాళ్ళు కూడా కాదు, వాళ్ళు పర్సనల్గా మనకు వచ్చినటువంటి కస్టమర్స్ వచ్చి తప్పితే మనకు ప్రాబ్లంతో వచ్చినటువంటి వాళ్ళని తక్కువ. మనకు వాళ్ళ ప్రతి ఒక్కరిది కూడా ఏంటంటే మీకు ఇక్కడ సాల్వ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు సైన్ తీసుకోవడం. ఎవ్రీడే ఆడియో ప్రాబ్లం, ఓఎస్ ఇష్యూ, బ్యాటరీ ఇష్యూ, ఇప్పుడు మీకు ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒకసారి సాల్వ్ చేసిన తర్వాతనే మనం చేయడం జరుగుతుంది. సో
కాబట్టి మీకు ఈ సర్వీస్ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సర్వీసెస్కి మనకి అంటే సర్వీస్కి డెడికేటెడ్ నంబర్, ఈ నంబర్ 9347145456 ఈ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఏంటంటే మీకు ఈ సర్వీస్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇదే నెంబర్కి కాల్ వస్తుందండి. ఇప్పుడు మనకు బిల్ బుక్లో కూడా ఏంటంటే ఈ నెంబర్ మన స్టాంప్ అనేది పెట్టడం జరిగింది. సో సర్వీస్ ఏమైనా ఉంటే డైరెక్ట్ వచ్చేయచ్చు, ఎట్లాంటి డిలే ఉండదు. ఎందుకంటే సపరేట్ వింగ్ ఉంది కాబట్టి సపరేట్గా మేము చేసుకుంటాం. అన్నీ మనకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు అయిపోయింది అంటే ఓకే, లేదంటే ఇప్పుడు మనకు ఆథరైజ్డ్ ఏదన్నా మనకు సర్వీస్ సెంటర్లో కూడా మనం టైఅప్ ఉంది, వాళ్ళతో కూడా మనం చేసుకుంటాం. మ్యాక్సిమం 99.9% ఇక్కడనే అయిపోతాయి. ఎందుకంటే మనకు మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్ సేల్ చేయం కాబట్టి ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం వచ్చే రేషియో అనేది తక్కువ. సో సార్ మనకు అయిపోతుంది పడుకోమని. సో మనకి ఇదండి మనకు వేర్ హౌస్. సో మనకి వేరే ఏదన్నా మన వేరే వాళ్ళ రూమ్ ఏదన్నా చూపించేసి మన వేరే రోజు మన స్టాక్ కింద చెప్పుకోవడం, లేకపోతే ఇట్లా ఇటువంటివన్నీ మన దగ్గర ఉండదు. ఏదైతే జరుగుతుందో అదే చెప్పడం జరుగుతుంది. సో స్టాక్ ఎప్పుడు చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 2000 నంబర్స్ అనేది మన దగ్గర ఎప్పుడు స్టాక్లో ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటేనే మన ఇంకా ఆ స్టోర్లో కాకుండా మీకు ఇక్కడ వేరే హౌస్లోనే స్టాక్ మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత స్టాక్ ఉంది కదా ఆ రూమ్లో కానీ ఇక్కడ కానీ. ఇక్కడ మీకు నేను 2000 అని చెప్పిన, ఇప్పుడు 3000 పైన ల్యాప్టాప్స్ ఇక్కడనే ఉంటాయి. మన స్టోర్లో వచ్చేసి ఏంటంటే ఒక 1500 నంబర్స్ అక్కడ ఉంటాయి. మనం మళ్ళీ మన బ్రాంచెస్లో ఉండేటువంటి స్టాక్ అయితే అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు కూడా మనకు స్టాక్ సంబంధించి స్టాక్ లేదు అనేటువంటి ఇబ్బంది అయితే ఎప్పుడు ఉండదు. సో 90% మనకి ఎప్పుడు ఏదో ఒక మోడల్ అందుబాటులోనే ఉంటుంది. సో రెగ్యులర్ మోడల్స్ అయితే ఎప్పుడు మనకు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో మీకు సర్వీస్ అయినా లేదంటే ఏమన్నా మనకు ల్యాప్టాప్ విషయంలో ప్రైస్ కూడా ఏంటంటే ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి క్వాలిటీ సర్వీస్ అనేది మీరు చూస్తారని చెప్పేసి వీడియో చేసినాం. మీరు బయట కూడా ఒకసారి క్వాలిటీ అనేది చూడండి. వాళ్ళంటే మనకు ఏ రకంగా ఇప్పుడు మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్ సేల్ చేస్తారా లేకపోతే మనకు జెన్యున్గా సేల్ చేస్తారా చూసుకోండి. ఎందుకంటే మనకు హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో ఈ రకంగా మనం చేసేటువంటి స్టోర్ లేదంటే 2-3 ఉంటాయి. అంతకు మించి అయితే ఏం లేవు. మిగతా ఏమైనా కూడా చిన్న స్టోర్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు వారంటీకి సంబంధించి ఏంటంటే సర్వీస్ వారంటీతో సేల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండదు, మ్యాన్ పవర్ ఉండదు. సో ఆ ఇబ్బందులు అనేది ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర డెడికేటెడ్ మ్యాన్ పవర్ ఉంది, మనకు డెడికేటెడ్గా చేసేటువంటి మనకు ఎంప్లాయీస్ ఉన్నారు. సో కాబట్టి మీకు సర్వీస్ విషయంలో 0.1% కూడా ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే సపరేట్ వింగే ఉంది దానికి. కాబట్టి మీరు ఒక్కసారి చూసేటప్పుడు అంటే ల్యాప్టాప్ మీరు ఏదైనా కూడా మన యువ కంప్యూటర్స్నే ల్యాప్టాప్ తీసుకోవాలని కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఫస్ట్ డెడికేటెడ్ మనకు సర్వీస్ ఉందా, మనకి స్టాక్ ఎట్లా ఉంది, అండ్ మనకు మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్ సేల్ చేస్తారా లేదంటే రిపేర్ కానటువంటి ల్యాప్టాప్ సేల్ చేస్తారా అది ఒక్కసారి చూసుకొని మీరు ల్యాప్టాప్స్ అనేది తీసుకోవాలి. అల్టిమేట్గా ఏంటంటే మీరు హ్యాపీగా ఉండాలి. ఎవరైనా కూడా ల్యాప్టాప్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఉండాలా. మనకి మళ్ళీ మాటికి ప్రాబ్లమ్స్ వస్తూ అట్లా తిరగడం అట్లాంటిది పరిస్థితి ఉండొద్దు. మన దగ్గర కూడా ఏంటంటే 100లో మనకి 99 మంది అట్లీస్ట్ మీరు ఇంకా చూసుకోండి 95 మంది అయితే హ్యాపీ కస్టమర్సే ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మాకు మ్యాక్సిమం బిజినెస్ అయ్యేది కూడా రిఫరెన్స్తోనే అవుతున్నది. సో ఎవరైనా కూడా ఒకసారి మన ముందైతే మన స్టోర్ని అయితే విజిట్ చేయండి. ఇదైతే వేర్ హౌస్, ఇక్కడ సర్వీస్ ఉంటే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏమైనా ఉంటే స్టాక్ పాయింట్ లాగా ఉంటుంది. సో మన స్టోర్కి అయితే రావచ్చు. దిల్షుక్ నగర్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది, మన కేపీహెచ్బీలో మన స్టోర్ ఉన్నది. అట్లా ఏపీ తెలంగాణలో 15 స్టోర్స్ ఉన్నాయి. సో మనకి ఈ రకంగా సర్వీస్ ఉంది కాబట్టి మనకి ఏంటంటే గూగుల్లో మనకి ఎవ్వరికీ లేనటువంటి రివ్యూస్ ఉన్నాయి. 6800+ రివ్యూస్ ఉన్నాయి, 4.5 రేటింగ్ ఉంది. మీరు ఇండియా మొత్తం మీద మీరు చూడండి, ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. యూజర్ రిఫర్బిష్డ్ ల్యాప్టాప్ సెక్టార్లో ఇన్ని రివ్యూస్ ఇంత రేటింగు ఉన్నటువంటి స్టోర్ ఏది కూడా లేదు. సో మీరు ఇదైతే ఖచ్చితంగా ఒక్కసారి పరిలోకి తీసుకొని ఫస్ట్ ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి. ప్రైస్ కంపేర్ చేసుకోండి, ఆఫర్స్ కంపేర్ చేసుకోండి, వారంటీ కంపేర్ చేసుకోండి. అల్టిమేట్గా ల్యాప్టాప్ మీకు నచ్చిందా తీసుకొని వెళ్ళండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో మరొకసారి మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.